పల్లవి, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? పల్లవి, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యూఆర్ గోయింగ్ త్రూ. నీలో ఎన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, ఎంత పెయిన్ ఉంటుందో అర్థం చేసుకోగలను. కానీ ఒకటి చెప్తాను, నేను నిజంగా నిన్ను ప్రేమించాను పల్లవి. నిజంగానే నిన్ను పెళ్లి చేసుకోవాలని గుడికొచ్చాను పల్లవి. సడన్ గా అమ్మ ఎదురుగా వచ్చేసరికి నా మైండ్ బ్లాంక్ అయింది. చూస్తూ చూస్తూ అమ్మ జారి పడిపోతుంటే ఊరుకోలేను కదా పల్లవి. కంగారులో జాగ్రత్త అని అరిచేశాను. నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు పల్లవి? పల్లవి, నన్ను చూడు. నేను చెప్పడం కాదు, నీకు తెలీదా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో, నీకోసం ఏం చేయగలను? నా మాట విను. ఇప్పుడు మనం పెళ్లి గురించి ప్రిజర్వ్ చేస్తే అమ్మ ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కొంచెం టైం తీసుకుందాం, కొంచెం ఓపిక పట్టు. అమ్మ అడిగినట్టు 6 నెలలు వెయిట్ చేద్దాం. తనకప్పుడు నో చెప్పడానికి ఏ రీజను ఉండదు. ఒకవేళ 6 నెలల తర్వాత కూడా ఏదైనా అడ్డుపుల్ల వేస్తే నేను అన్నీ వదులుకుని అప్పుడు నీ దగ్గరికి వచ్చేస్తాను. గుళ్ళో పెళ్లి చేసుకోమన్నా, మీ బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకోమన్నా దేనికైనా నేను రెడీ. నాకొక 6 నెలలు టైం ఇవ్వు. ఇవ్వలేవా? నిన్ను నువ్వు చేసింది అర్థం చేసుకోగలను. 6 నెలలు నిజంగా అవకాశం లేక మీ అమ్మ అడిగి ఉంటే నేను ఆలోచించేదాన్ని. కానీ ఇష్టం లేక ఆపుతున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయని అనుకోలేం కదా. నీ మీద కోపం లేదు వరుణ్, అలానే నమ్మకం కూడా లేదు. నీకు నాకు మధ్య మీ అమ్మ నిలబడితే తన చేయి పట్టుకొని నన్ను వదిలేస్తావేమో అని నిన్నటి నుంచి భయం మొదలైంది. కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్. నేను నిన్ను వదిలి వెళ్ళను పల్లవి. నిన్ను వెళ్ళిపోయావు కదా, వెనక్కి తిరిగి చూసావంతే. వెనక్కి తిరిగి రాలేదుగా. వెళ్ళు వరుణ్ ప్లీజ్. నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. పల్లవి, నీ ముందు జరిగేదే నువ్వు చూడగలవు, కానీ నీ వెనక నేను ఏం చేస్తున్నానో నువ్వు చూడగలవా? మా అమ్మ చేతే నిన్ను మా ఇంటికి తీసుకెళ్లేలా చేస్తాను. కొంచెం ఓపిక పట్టు చాలు. పల్లవి, ఎన్ని రోజులు ఎన్ని ప్రయత్నాలు చేశాం పల్లవి మన కుటుంబాలు కలవాలని. వాళ్ళు గొడవ పడుతున్నప్పుడల్లా మనం వెళ్ళి గొడవ పడుతున్నట్టు నటించేవాళ్ళం. అప్పుడు వాళ్ళు గొడవ పడ్డం మానేస్తారని. ఇంకొక చివరి ప్రయత్నం చేద్దాం పల్లవి. చేయాల్సింది నువ్వే. ఎందుకంటే గొడవ ఇప్పుడు మొదట మా వైపు నుంచి రాదు. పల్లవి, పల్లవి పెళ్లి సజావుగా జరుగుతుంది. దానికి అత్తారింట్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. మీరు చెప్పింది నేను వినాలంటే వరుణ్ పల్లవి పెళ్లి జరగకుండా ఆపండి. మీరు అలా చేస్తే జీవితాంతం మీరు చెప్పినట్లు నేను చేస్తాను. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదు. పెళ్లి ఆపి చూపించాలి. పల్లవి పెళ్లి జరిగితేనే జయ ప్రశాంతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనే పెళ్లి జరగాలి. దొరికింది. ఇక ఈ పెళ్లి చేయడం ఆ దేవుడు తరం కూడా కాదు.
దొరికింది. ఇక ఈ పెళ్ళి అప్పుడు ఆ దేవుడి తరం కూడా కాదు. దొరికింది. ఇక ఈ పెళ్లి చేయడం ఆ దేవుడు తరం కూడా కాదు. అమ్మా, అనుకోకుండా నాకు మా ఊరు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదంట. అక్కడ ఆ అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. నేనే దగ్గరుండి చూసుకోవాలి. అంటే ఇక్కడ పని మానేస్తావా? తప్పడం లేదు. మరి నువ్వు చేసిన అప్పు దాని సంగతి ఏంట్రా? చెప్పరా రే. వెళ్లే పని అయితే అప్పు తీర్చి వెళ్ళు. నా జీవితం మొత్తం పనిచేసినా మీ అప్పు జమ కట్టరని నాకు తెలుసు. అందుకే తెలివిగా ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేశాను. అప్పుందని నాకు తెలుసు కదమ్మా, దాని గురించి ఆలోచించకుండా ఉంటానా? అందుకే ఊరు నుంచి మా తమ్ముని పిలిపించాను. నీకు తమ్ముడున్నాడా? అంటే బాబాయ్ కొడుకు, పేరు విత్తనం. రేయ్ విత్తనం, రారా. వీడేండి మా తమ్ముడు విత్తనం. నమస్కారం. ఓ నమస్కారం అమ్మగారు. నమస్కారం. నేను ఏ పనులు చేస్తానో అన్నీ చెప్పాను. నా అప్పు తీరే వరకు వీడు నా స్థానం నుండి పనిచేస్తాడు. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు. చూడు, నేను చెప్పినప్పుడే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళాలి. అప్పటి వరకు అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి. అలాగే అమ్మగారు. సరే, మీ బాబాయ్ కొడుకు అంటున్నావు కాబట్టి మాకు ఇబ్బంది లేదు. అవును, వీడి పేరేం చెప్పావు? విత్తనం. విత్తనమమ్మ. అసలు పేరు విత్తనమమ్మ, కానీ ఊర్లో అందరూ గబ్బర్ సింగ్ అని పిలుస్తారు. వీడు అలా పిలిస్తేనే పలుకుతాడు. గబ్బర్ సింగా? అదేం పేరురా? అంటే వీడి కొంచెం తిక్కుంది, కానీ ఆ తిక్కకి లెక్కలేదండి. తెక్కోడు అంటున్నావు, పర్లేదా? ఏమన్నా ఇబ్బంది పెడతాడా? పనుల దగ్గర అస్సలు ఇబ్బంది పెట్టాడండి. వాడికి నచ్చితే కలిపేసుకుంటాడండి. సమస్య ఏంటంటే ఎక్కువగా కలిపేసుకుంటాడండి. వాళ్ళ సంతోషాల్ని వీడి సంతోషాలుగా, వాళ్ళ బాధల్ని వీడి బాధలుగా ఫీల్ అవుతూ ఉంటాడండి. అదొకటే వీడితో ఈ ఇబ్బంది. కలిపేసుకుంటే తప్పే ఉందిరా, మంచిదే కదా. అది ముందు ముందు మీకే అర్థమవుతుందిలేండి. అదే విషయం. సరే సరే, ముందు ఇల్లంతా చూపించి పనులేంటో అప్పు చెప్పు. అలాగేమ్మా, పదరా. ముందు లెక్కేంటో చూడు.